అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం వేగంగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఈ రోజే వాయుగుండంగా మారి చెన్నై పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో 29 రాత్రి నుంచే కోస్తాంధ్ర, రాయలసీమలో ఈదురుగాలులు, వర్షాలు ప్రారంభం కానుంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం వేగంగా బలపడుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఈ రోజే వాయుగుండంగా మారి చెన్నై పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో 29 రాత్రి నుంచే కోస్తాంధ్ర, రాయలసీమలో ఈదురుగాలులు, వర్షాలు ప్రారంభమవనుంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైట్, ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఈ రాయలసీమ, దక్షిణ కోస్తాకైతే మాత్రం ఒక వాతావరణ అలర్ట్ అయితే కనిపిస్తుంది. దీని గురించి కూడా నైరుతి బంగాళాఖాతం ఉంది. దానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీలంక తీరంలో అయితే మాత్రం ఒక వాయుగుండం అయితే కొనసాగుతా ఉంది. అదైతే మాత్రం తీవ్ర వాయుగుండంగా కూడా బలపడిందనేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే మాత్రం తెలిపింది. దీంతో ఈ యొక్క ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నటువంటి ఒక వాయుగుండం అయితే రాబోయేటువంటి 12 గంటల్లో తుఫానుగా కూడా బలపడేటువంటి అవకాశం ఉందనేసి అయితే ఐఎండీ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ తర్వాత అదే విధంగా కూడా మరొక 48 గంటల్లో అంటే 29వ తేదీ నుంచి లేదా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా యొక్క నైరుతి బంగాళాఖాతం దాని ఆనుకున్నటువంటి శ్రీలంకను కూడా ఇది తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో ఎక్కువగా కూడా దక్షిణ కోస్తా గాని అలాగే రాయలసీమకు కూడా ఎక్కువగా వర్షాలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉందనేసి అయితే తెలుస్తా ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తా తీరం వైపుగా ఈ యొక్క వాయుగుండం కూడా కదిలేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీని ప్రభావం అయితే మాత్రం శనివారం, ఆదివారం, సోమవారాల్లో ఈ యొక్క 3 రోజుల్లో కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేసి అయితే ఐఎండీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ శని, ఆదివారాల్లో అయితే మాత్రం రాయలసీమలు చూసుకుంటే ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అలాగే దక్షిణ కోస్తాలో చూసుకుంటే మాత్రం ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి అయితే ఒక అంచనా కూడా ఉంది. దీంతో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దనేసి అయితే మాత్రం ఇప్పటికే అధికారులు కూడా సూచించారు. మరోవైపు రైతులకు కూడా ఈ యొక్క సీజన్ కు సంబంధించినటువంటి ఆ రైతాంగాన్ని కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా గాని అలాగే రాయలసీమ జిల్లాల్లో ఉండేటువంటి వారికి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. శ్రీలంక నుంచి కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా వచ్చేటువంటి ఒక వాయుగుండం కూడా ఈ రోజు సాయంత్రం అలాగే రేపు కూడా ఇది బలపడేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేసి అయితే ఐఎండీతో చెప్పడంతో పాటుగా జిల్లాలంతా ఇప్పటికే దీనిపైన అప్రమత్తం కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మత్స్యకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేటకు కూడా వెళ్లొద్దనేసి అయితే మాత్రం చెప్పారు. ఈ యొక్క వాయుగుండం తుఫానుగా మారేటువంటి సమయంలో కూడా ఇది తీవ్ర స్థాయిమైనటువంటి ఈదురుగాలులతో పాటుగా వర్షాలు కూడా ఎక్కువగా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వర్షం కూడా
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ యొక్క శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులకు సంబంధించి 29, 30 ఈ తేదీల్లో ఎక్కువగా కూడా కనిపించేటువంటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఒకవైపు మత్స్యకారుల్ని, మరోవైపు రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఇక ప్రజల గురించి చూసుకుంటే మాత్రం వర్షాలకు సంబంధించి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పడేటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి అయితే చెప్తున్నారు. ఈ యొక్క వాయుగుండం శ్రీలంక వాయువ్య దిశగా వచ్చేటువంటి నైరుతి వాయువ్య దిశగా వచ్చేటువంటి యొక్క వాయుగుండాన్ని బలపడిందంటే మాత్రం దక్షిణ కోస్తా గాని అలాగే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉండడంతో ఇప్పటికే జిల్లా అధికారులు కూడా దీనిపైన అప్రమత్తం అయ్యేసి ఏ దగ్గరలో అయితే ఎక్కువ పడుతున్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా అప్రమత్తం చేసే విధంగా అయితే చూస్తా ఉన్నారు. ఇక రైతులు పంట పొలాలు కానీ వాళ్ళు వేసినటువంటి పొలాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పంటలు కూడా వాటిని కూడా అప్రమత్తంగా చూసుకొని ఈ లోపు అంటే ఈ యొక్క తుఫాను వచ్చేలోపు కూడా వాటిని తీసేసుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే చూడాలి. లేదంటే వారికి ప్రభుత్వం కూడా ఆర్థికంగా అండగా నిలబడుతుందనేసి అయితే మాత్రం జిల్లా యంత్రాంగం కూడా తెలిపింది. ఈ 3 రోజులకు సంబంధించి అయితే మాత్రం శనివారం, ఆదివారం, సోమవారం సంబంధించి ఈ వర్షాలు సడన్ గా పడేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా గతంలో వచ్చినటువంటి తుఫాన్ కారణంగా కూడా కొన్ని ఇప్పటికే నిండుకొండల్లాగా కనిపిస్తున్నటువంటి జలాశయాలు గాని, నదులు, చెరువులు కూడా వాటి దగ్గర కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పెట్టి వారిని కూడా పర్యవేక్షిస్తున్నాం అనేసి అయితే జిల్లా యంత్రాంగం చెప్పింది. ఇక నిన్న మొన్న ఉన్నటువంటి తుఫాన్లు కూడా అది తమిళనాడు కానీ అలాగే పాండిచ్చేరికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకి డైవర్ట్ అవ్వడంతో ఒక ముప్పు తప్పింది అనుకునే లోపు మరొక ముప్పు కూడా రావడంతో ఇది శ్రీలంక నైరుతి వాయువ్య దిశగా రావడంతో పాటుగా ఇది ఎక్కువగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ మీద ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి అయితే తెలిపింది ఇప్పటికే వాతావరణ శాఖ. సందీప్, నరేష్, అంటే మొన్న సంభవించినటువంటి తుఫాను వల్ల ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. అంటే ఈ తుఫాను ప్రభావంతో సుమారు ఏ మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు? సుమారు గతంలో వచ్చినటువంటి తుఫానికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిందనేసి తెలుస్తా ఉంది. దాని ప్రభావంతో కొన్ని గ్రామాలు కూడా ముప్పు కూడా వచ్చి కొన్ని కొట్టుకుపోవడం, దాని ద్వారా ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని ఆదుకోవడానికి అలాగే జిల్లా యంత్రాంగం కూడా వాటిపైన అయితే మాత్రం పర్యవేక్షించి ఆ ఆస్తి నష్టానికి వాళ్ళు కోల్పోయినటువంటి వాటికంతా కూడా ఆర్థికంగా కూడా అండగా ఉంటామనేసి అయితే చెప్తారు. సో ఇప్పుడు వచ్చేటువంటి తుఫానుకి అయితే మాత్రం అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు అయితే చేపడతా ఉన్నామని చెప్తున్నారు. దాదాపుగా ఆస్తి నష్టం కానీ అలాగే వాళ్ళు కోల్పోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిరిగి రీప్లేస్మెంట్ చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం కూడా అటువంటి పనులు ఉంటుందనేసి అయితే ఇప్పటికే వాళ్ళకి హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత తుఫాన్కి నష్టపోయిన వాటిని ఇప్పుడు భర్తీ చేయడానికి ఇప్పటికీ జిల్లా యంత్రాంగం వాటిలంతా కూడా వారి ప్రదేశాల్లో కూడా తిరిగి వారికి వివరాలు కూడా అన్ని తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే దాదాపు కోట్లాస్తి వరకు నష్టపోయినటువంటి పరిస్థితి అయితే రాయలసీమ అనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరిగింది. ఒక వర్షాలు కూడా భారీ స్థాయిలో కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రేపటి నుంచి రానున్నటువంటి దానికైతే మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికైతే ఎక్కువగా అధికారులు కూడా దానిపైన శ్రమిస్తారనేసి అయితే మాత్రం ఇప్పటికీ జిల్లా యంత్రాంగం కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసం అప్రమత్తం అయ్యి ఆ ఒక ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు అలాగే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు కూడా దీనిపైన ప్రభావం. రైట్, థ్యాంక్ యూ నరేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.